కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు, ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉన్నారు. నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్టార్షన్ కేసు, కదల్లి కట్టు కదల్లి కేసులు పెడుతున్నారు. ఏదైనా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఏదో ఎవరినో ఏదో అన్నారని జెంట్స్కి అయితే ఒకలాగా, ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని, ఇంకోటని రకరకాలుగా కదలల్లి ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. చాలామంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితిమీరిపోయారు, ఏంటిది, ఏం ద్రోహం చేసే, ఏంటి అసలుకి మనం చేసిన తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంగ్త్గా సపోర్ట్గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు, ఈ ఇల్లీగల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి.